ఇండియా నెక్స్ట్. నేను మీ ఆనంది. ఈరోజు మన ముందు ఎయిడ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్నమదల మురళీకృష్ణ గారు మన ముందున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇండియా నెక్స్ట్ తరఫున మీకు స్వాగతం పలుకుతూ, అసలు మీరు ఈ వైద్య రంగంలో మీ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది, ఏంటి అన్న డీటెయిల్స్ మా ప్రేక్షకులకి మాకు కొంచెం తెలియజేస్తారా? 1997లో నేను ఎండి మైక్రోబయాలజీ చేరాను. అదే సంవత్సరం భారతదేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ ఏ మేరకు వ్యాపించి ఉంది అనేటువంటి విషయాన్ని ఒక అంచనాకు రావడానికి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో గర్భిణీ స్త్రీలలో హెచ్ఐవి సర్వేలెన్స్ ప్రారంభించారు. మా డిపార్ట్మెంట్లో ఈ విభాగాన్ని పూర్తిగా దాదాపు నిర్వహించడంలో నేను ఎక్కువ పాత్ర వహించాను. దాంతో నాకు అర్థమైంది ఏంటంటే, హెచ్ఐవి ఎయిడ్స్ బయటికి మన సమాజానికి పెద్ద సమస్య కాదు, మనకి నైతిక విలువలు, వివాహ వ్యవస్థ, పవిత్రమైనటువంటి భావజాలం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనకి హెచ్ఐవి ఎయిడ్స్ పెద్ద సమస్య కావద్దు అనేటువంటి ఒక భ్రమ నాకు తొలగిపోయింది. అప్పట్లో ఆ పరీక్షలో తేలింది ఏంటంటే 1000 మందిలో 16 మంది గర్భిణీలు. వాళ్ళెవరికి ఇతరమైనటువంటి సమస్యలు లేవు. అంటే వాళ్ళు సెక్స్ వర్కర్స్ కానీ లేకపోతే మరోటి రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. అయినప్పటికీ కూడా వాళ్ళలో 1000కి 16 మంది అంటే 1.6% పాజిటివిటీ ఉందంటే, ఆఫ్రికాలో ఎయిడ్స్తో కునారిల్లిపోయినటువంటి కొన్ని దేశాల్లో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఇండియాలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. చదువు లేకపోవడం, అవగాహన లేకపోవడం, ఆరోగ్య వసతులు సర్వత్రా అందుబాటులో లేకపోవడం, అట్లానే మహిళల పట్ల చిన్న చూపు, అట్లాగే కొన్ని సాంస్కృతిక పరమైనటువంటి కొన్ని ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా హెచ్ఐవి వ్యాప్తికి దోహదపడతాయని నాకు అర్థమైంది. అందుకని అప్పటి నుంచి దీని మీద పనిచేయాలంటే దృఢ సంకల్పంతో 1997 నుంచి ఇవాళ వరకు నేను హెచ్ఐవి ఎయిడ్స్ మీద పనిచేస్తున్నాను. 2000 సంవత్సరంలో నా ఎండి పూర్తయిన వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి ఎక్స్క్లూజివ్ హెచ్ఐవి ఫిజిషియన్గా నా ప్రాక్టీస్ ప్రారంభించాను కాకినాడలో. ఓకే సార్. 38 ఏళ్ల హెచ్ఐవి చరిత్రను మీరు ఎలా విశ్లేషిస్తారు భారతదేశంలో? 1981లో అమెరికాలో బయటపడినప్పటికీ తక్కువ కాలంలోనే, అంటే 1986కే మన దేశంలో చెన్నైలో మొదటి హెచ్ఐవి కేసును నిర్ధారించారు. 1997 వరకు కూడా 98 వరకు కూడా దీని మీద కాంక్రీట్గా హెచ్ఐవి ఎయిడ్స్ ఏ రకంగా ఉంది అనేటువంటిది మన దేశంలో పెద్ద ఎత్తున సర్వేలెన్స్ జరగలేదు. మొదటిసారి జరిగినటువంటి ఈ నాకు నిర్వహించినటువంటి ఈ గర్భిణీ స్త్రీల లో ఉన్న దాన్ని బట్టి ఎక్స్ట్రాపులేట్ చేసి దాన్ని ఒక అంచనాకు వచ్చి అప్పట్లో 41 లక్షల మంది భారతదేశంలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఉన్నారని 1998 యుఎన్ఐడ్స్ రిపోర్టు ప్రకటించింది. ఆ రోజున భారతదేశంలో ఉన్న ఈ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ప్రపంచం మొత్తంలోనే అత్యధికమైన నంబర్ 1గా నిలిచింది ఆ రోజున. సో తర్వాత కాలంలో దక్షిణాఫ్రికా లేకపోతే నైజీరియా ఇలాంటి కొన్ని దేశాలలో పరిశీలనలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ముందుకున్నారని తెలిసినప్పటికీ కూడా ఆ రోజు మాత్రం అట్లా తెలిసింది. తర్వాత ఇటీవలి అంచనాలు 2023 నాటికి భారతదేశంలో 25 లక్షల మంది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పీడితులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి దాదాపు 5 లక్షల మంది హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారు. భారతదేశంలో తెలుగు రాష్ట్రాల జనాభా 6% కంటే తక్కువ ఉన్నప్పటికీ కూడా భారతదేశపు హెచ్ఐవి పేషెంట్లో 20% మంది ఇక్కడే ఉన్నారు. అంటే ప్రతి ఒక 5 హెచ్ఐవి భారతీయ పేషెంట్లలో ఒక పేషెంటు తెలుగువాడు. అంటే భారతీయుల్లో తెలుగు వాళ్ళు 16 మందిలో ఒకళ్ళు ఉన్నప్పటికీ హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో 5 ఒకళ్ళు ఉన్నారు. అంటే ఇది ఎంత ఎక్కువగా ఉన్నది అనేటువంటిది తెలియపరుస్తోంది. ఇది చాలా విచారించదగ్గ విషయం. సమాజం పట్ల బాధ్యత, ప్రేమ ఉన్న వాళ్ళంతా కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కూడా హెచ్ఐవి ఎయిడ్స్ గురించి చర్చించి ప్రజల్ని జాగరూకం చేయాలి. ఓకే సార్. ఈ ప్రత్యేకమైన వ్యాధిని మాత్రమే మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి? దానికి మీ ప్రేరణ ఏ రకంగా స్టార్ట్ అయింది? నేను 1997లో ఎండి జాయిన్ అయినప్పుడు ఈ జబ్బు విస్తృతంగా ఉందనేటువంటి విషయం బాగా అర్థమైంది. నేను మైక్రోబయాలజీ చదవడంతో, మైక్రోబయాలజీ అంటే ఈ వ్యాధికారక క్రిముల గురించి చదువుతూ ఉంటాం. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, అట్లనే పారాసైట్స్. ఈ జబ్బులన్నీ కూడా, అరుదైన జబ్బులన్నీ కూడా ఈ హెచ్ఐవిలో వస్తుంటాయి. హెచ్ఐవి ఎయిడ్స్ని ఒక రకంగా మదర్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అనొచ్చు. అన్ని జబ్బులు కూడా హెచ్ఐవి ఎయిడ్స్లో వస్తూ ఉంటాయి. సో నాకు ఇది చదవడం మొదలెట్టిన తర్వాత ఈ జబ్బుల గురించి, ఎయిడ్స్ ఈ దేశానికి ఎంత పెద్ద సమస్య కాబోతుంది అనే విషయం అర్థమైన తర్వాత దీని గురించే చదివి కాకినాడలో మొదటి హెచ్ఐవి క్లినిక్ ప్రారంభించాను.
ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇండియాలో హెచ్ఐవి పరిస్థితి ఎట్లా ఉందంటారు? భారతదేశంలో అట్లనే అన్ని వర్ధమాన దేశాల్లో పేద దేశాలు, ఆఫ్రికా దేశాలు కానివ్వండి, ఈస్ట్ ఆ, ఆసియా, అలాగే ఆగ్నేయ ఆసియా, ఈ దేశాలు, ఆసియా దేశాలన్నింటిలో కూడా అభివృద్ధి చెందుతున్న అలాగే పేద దేశాల్లో హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటి వ్యాప్తి పురుషులు స్త్రీల మధ్య ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటుంది. హెట్రోసెక్సువల్ అంటాం, స్త్రీలు పురుషులు, పురుషులు స్త్రీల మధ్య. అట్లాగే కొంత మేరకు ప్రత్యేకించి మన దేశంలో అయితే ఈశాన్య రాష్ట్రాల్లో కొంత ఇంజెక్షన్ డ్రగ్ యూజ్ అంటాం, ఏదైతే మత్తు పదార్థ ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారో వాళ్ళు సిరింజిలు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ రకంగా కూడా కొంతమేరకు వ్యాప్తి చెందుతుంది. అయితే అభివృద్ధి చెందిన సంపన్న దేశాల్లో మాత్రం అది డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. అది ఎట్లా ఉంటుందంటే మగవాళ్ళ మధ్య ఉండేటువంటి గే సెక్స్ అంటాం, హోమోసెక్సువల్ సెక్స్, అట్లనే ఇంజెక్షన్ డ్రగ్ యూస్, ఈ రెండు ప్రధానమైన వాళ్ళకి. ఇంకా మూడోది చెప్పుకోవాల్సి వస్తే ఈ తక్కువగా ఈ హెట్రోసెక్సువల్ మగ ఆడ మధ్య వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో ప్రధానంగా ఈ విదేశాల్లో అంటే ఆ సంపన్న దేశాల్లో ఇవి కొన్ని గ్రూపులకు మాత్రం సంబంధించింది. అవి చాలా నెగ్లిజిబుల్ గ్రూప్స్. ఏదైతే డ్రగ్ ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళు ఒక చిన్న గ్రూపులుగా ఉంటారు, అట్లానే గే ఆర్ హోమోసెక్సువల్ మెన్ వాళ్ళు కూడా ఎంఎస్ఎం అంటారు, మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ అంటాం, వాళ్ళు కూడా చాలా చిన్న గ్రూపులుగా ఉంటారు. కాకపోతే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు కానివ్వండి, ఈ పేద దేశాలు కానివ్వండి, వీటిలో ఆడ మగకు చెందినటువంటి విషయం కాబట్టి ఇది సమాజం మొత్తానికి సంబంధించిన విషయం. సో ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ఎట్ రిస్క్ అనేటువంటి భావనతోటే దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ప్రభుత్వ పరంగా ఎయిడ్స్ గురించి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వ కృషి ఎంతవరకు ఉన్నది అన్నది మీరు కాస్త చెప్పగలరా? 2005 నుంచి అంతర్జాతీయ వితరణ సంస్థల సహకారంతో యుఎన్ ఎయిడ్స్, WHO, ఇంకా గ్లోబల్ ఫారమ్స్, అట్లానే బిల్ గేట్స్ ఫౌండేషన్, బిల్ క్లింటన్ ఫౌండేషన్, ఇలాంటి సంస్థల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా యాంటీ రిట్రోవైరల్ థెరపీ, ఏవైతే హెచ్ఐవికి మందులు ఉన్నాయో అవి అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ ఉచితంగా ఇస్తున్నారు. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల వరకు పేషెంట్లకి వాళ్ళకి ఒక రకమైనటువంటి లోపంగా భావించి, అనారోగ్యంగా భావించి వారికి ఒక నెల పింఛను కూడా అందజేస్తూ ఉన్నారు. కరోనా ప్రభావం ఈ వ్యాధిపై ఎలా ఉంటుందంటారు? ఏ ఇన్ఫెక్షస్ డిసీజ్ అయినప్పటికీ కూడా మరో ఇన్ఫెక్షస్ డిసీజ్ వల్ల అగ్రవేట్ అవుతుంది, అది దానివల్ల వర్సన్ అవుతుంది, అది ప్రభావం ఖచ్చితంగా ఉంది. మొదటి అంచనాలు ఏమైనాయి అంటే హెచ్ఐవిలో కరోనా పెద్ద తేడా ఏమి ఉండదన్నారు, కానీ తర్వాత అధ్యయనాలు హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో కరోనా అనేటువంటిది ఇబ్బంది పెడుతుందని తెలిసింది. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం మీద 1996 నుంచి 3 ఔషధాల కాంబినేషన్ని హెచ్ఐవికి ప్రామాణిక చికిత్సగా వాడుతూ ఉన్నారు. 1996 నుంచి. ఇది CDC అంటాం, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అని అమెరికా సంస్థ, ప్రభుత్వ సంస్థ, వారు రూపొందించినటువంటి ఆరోగ్య సూత్రాలు, ఈ వైద్య సూత్రాలు ఇవి. ఈ గైడ్ లైన్స్ ప్రకారం అప్పటి నుంచి 1996 నుంచి 3 మందులు ఔషధాల కాంబినేషన్ని వాడుతున్నాం హెచ్ఐవి చికిత్సలో. కొద్ది కాలంలోనే యూరోపియన్ గైడ్ లైన్స్, అట్లనే మిగతా అన్ని గైడ్ లైన్స్లో కూడా 3 ఔషధాల చికిత్స అనేటువంటిది హెచ్ఐవి ఎయిడ్స్కి ప్రామాణిక చికిత్సగా మొదలుపెట్టారు. అయితే నేను 2000 సంవత్సరంలో నా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత 2 ఔషధాలతోటి హెచ్ఐవిని తగినంతగా అదుపు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను చేస్తూ ఉన్నాను. ఈ 2 ఔషధాల చికిత్స అనేటువంటిది నేను 2004లో ఒక అంతర్జాతీయ సదస్సుకి ఒక నివేదిక రూపంలో, అబ్స్ట్రాక్ట్ రూపంలో సమర్పించాను. అయితే 2019 నుంచి 3 ఔషధాల బదులు 2 ఔషధాలు కూడా బాగానే పనిచేస్తున్నాయి, ఎవరైతే కొత్తగా వ్యాధిని నిర్ధారించారో అలాంటి వాళ్ళలో ఈ 2 ఔషధాల చికిత్సను ప్రారంభించవచ్చు, మొదలు పెట్టవచ్చు, బాగుంటుంది అనేటువంటి అధ్యయనాలు మొదలైంది. నేను 2004లో చెప్పింది ఏంటంటే ట్రీట్మెంట్ నైవ్ పేషెంట్స్, అంటే ఎవరైతే గతంలో ట్రీట్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వలేదో, ఎవరికి ఏ విధమైన ట్రీట్మెంట్ అవ్వలేదో అలాంటి పేషెంట్లకి 2 ఔషధాల చికిత్స బాగా ఉంటుంది, బాగా చక్కగా పనిచేస్తుందని చెప్పాను. 2 కూడా ఎసెన్షియల్లీ సేమ్. ఏదైతే నేను గతంలో ట్రీట్మెంట్ తీసుకొని పేషెంట్లకి, కొత్తగా వైద్యం ప్రారంభిస్తున్న పేషెంట్లకి అని నేను చెప్పాను, ఇప్పుడు కొత్తగా 2022 గైడ్ లైన్స్లో ఏం చెప్పారంటే, అమెరికా గైడ్ లైన్స్ కానివ్వండి, యూరోపియన్ గైడ్ లైన్స్ కానీ, న్యూలీ డయాగ్నోజ్డ్ పేషెంట్స్,
ఎవరైతే కొత్తగా వ్యాధి నిర్ధారించారు, అంటే కొత్తగా వ్యాధి చికిత్స ప్రారంభించేవాళ్ళు లేదా కొత్తగా వ్యాధి నిర్ధారించేవాళ్ళు, రెండు అంటే ఇంచుమించు ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు సమానార్థకాలు. ఇప్పుడు కొత్తగా తెలిసిన వాళ్ళు. 2022 నుంచి ఇది రెండు ఔషధాల కాంబినేషన్ చికిత్సను కూడా హెచ్ఐవి చికిత్సలో ఒక అంశంగా చేర్చారు. ఇది 2004లోనే నేను చెప్పడం అనేది, ప్రపంచం అంతా 3 మందులు వాడాలి అనేటువంటి చెప్తున్న రోజున కాకినాడ లాంటి ఒక చిన్న ప్రాంతంలో 2 మందులు సరిపోతాయని 2004లో చెప్పడం, అది నేను భౌతికంగా నేను చూస్తాను ఇటువంటిది మళ్ళీ ఈ గైడ్ లైన్స్లో నేను చెప్పినటువంటి అంశం చోటు చేసుకుంటుందని నేను భావించలేదు. అది అత్యంత ఒక పెద్ద అంశం అది. అట్లా రెండో ఔషధాల చికిత్స అనేటువంటిది ఈ హెచ్ఐవి చికిత్సకి నా చేర్పు అది. ఓకే. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెడిసిన్ ఎలా వాడాలి అన్నది కొంచెం వివరిస్తారా? ఏ దీర్ఘకాలిక వ్యాధి అయినప్పటికీ కూడా నిరంతరాయంగా చికిత్స అనేటువంటిదే ఆ చికిత్స యొక్క విజయవంతానికి ఒక తొలిమెట్టు. ఉదాహరణకి ఒక బీపీ మెడిసిన్స్ వాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ బీపీ మెడిసిన్స్ మానేస్తే వాళ్ళకి మెదడులోనో రక్తస్రావం కావచ్చు, రక్తం స్రావం అవ్వచ్చు, దానివల్ల ఒక స్ట్రోక్ లాంటివి రావచ్చు, లేదా గుండెపోట్లు లాంటివి రావచ్చు. లేదా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వాళ్ళు ఏదైనా గాయం అయితే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి ఆ వేలు తీసేయటం లేకపోతే ఇంకొంచెం ఎక్కువ భాగం తీయటం అలాంటివి జరుగుతుంది. అట్లాగా హెచ్ఐవి కూడా ఒక దీర్ఘకాలిక వ్యాధి, జీవితకాలపు వ్యాధి కాబట్టి దీనిలో కూడా వైద్యం అనేటువంటిది అంతరాయం లేకుండా కంటిన్యూస్గా తీసుకోవడం అనేటువంటిది ప్రధానమైన అంశం. ఇంకా రెండోది సంతులనమైన ఆహారం. ఏదైతే ఒక ప్రోటీన్ను అట్లానే కార్బోహైడ్రేటు ఇతర పోషకాలన్నీ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం మూలంగా వ్యాధి నిరోధక శక్తిని పూర్తి స్థాయిలో నిలబెట్టడం జరుగుతుంది. ఆ రకంగా తరచుగా జబ్బులకి లొంగిపోయే పరిస్థితి లేకుండా వాళ్ళ ఆరోగ్యం మెయింటైన్ చేయొచ్చు. అట్లనే తగిన నిద్ర, కొద్దిపాటి శారీరక శ్రమ, వీటి వల్ల ఇంకా ఒక రకమైనటువంటి ఆత్మీయమైన వాతావరణంలో ఉండటం, వీటి మూలంగా ఈ శరీరంలో సరైనటువంటి సంతులనమైనటువంటి హార్మోన్ బ్యాలెన్స్ ఉంటూ వాళ్ళు ఆరోగ్యకరంగా దీర్ఘకాలం జీవించేటువంటి అవకాశం ఉంది. అట్లానే ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండటం. ఎవరైనా జలుబు దగ్గులు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా 4-5 రోజులు 3 రోజులు ఆ జలుబు తగ్గే వరకు వాళ్ళ దగ్గరికి ఉండకుండా కొంచెం, లేదా అవసరం అనుకుంటే మాస్క్ వాడటం, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్కి అవాయిడ్ చేయడం. అట్లాగే తిండి అది కూడా వీలైనంత వరకు ఆ రోజు ఏ పూట తిండి ఆ పూట తినడం, అట్లనే బయట ఫుడ్ అది కూడా ఒక హైజీనిక్ వాతావరణంలో ఉండేటువంటి మాత్రమే తినడం, ఇలాంటి వాటి వల్ల కూడా విరేచనాల వాటికి గురి కాకుండా ఉండొచ్చు. మాస్క్ కట్టుకోవడం వల్ల సమాజంలో కొంచెం ఎక్కువ మంది క్రౌడ్లో ఉన్నప్పుడు దానివల్ల కూడా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. సో ఇవి ఎప్పుడైతే తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో తరచుగా బాగా బలహీనపడిపోయే అవకాశం ఉంది. ప్రతిదీ ఒక దెబ్బ, ప్రతిదీ ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. అందుకని ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండాలి. ఆ రకంగా ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండటం, మందులు అంతరాయం లేకుండా వాడడం, సరైనటువంటి సంతులనమైనటువంటి ఆహారం తీసుకోవడం, ఒక ఆత్మీయమైనటువంటి వాతావరణంలో ఉండడం, సరైన నిద్ర, అట్లనే తగిన శారీరక శ్రమతో వీళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతంగా దీర్ఘకాలం జీవించేటువంటి అవకాశం ఉంది. ఎయిడ్స్ రోగుల విషయంలో సామాజిక బహిష్కరణ ఎంతవరకు ఉందంటారు? ఎయిడ్స్ బయటపడినటువంటి తొలి సంవత్సరాలు, తొలి దశకాలలో 1-2 దశకాలలో అప్పుడు మనిషి శారీరకంగా బక్కచిక్కిపోయి ఎయిడ్స్ సోకినటువంటి హెచ్ఐవి సోకినటువంటి రోగి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు విపరీతంగా బక్కచిక్కిపోయి కదిలే ఎముకల గూడులాగా ఆ జుత్తు అంతా కూడా పలచబడిపోయి రాగి రంగు అంటాం, రంగు అది కోల్పోయి, అట్లనే కళ్ళు గుంటలు పడిపోయి శరీరం అంతా రకరకాలైనటువంటి చర్మ వ్యాధులతోటి, నోట్లో పుళ్ళు, ఇలాంటి జబ్బులతోటి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండేవారు. మన ప్రజల్లో ఆ మస్తిష్కంలో ఆ యొక్క ఇమేజ్ ముద్రపడిపోయింది. దాని మూలంగా వాళ్ళని చేదరించుకోవడం, దూరం పెట్టడం, వాళ్ళని సామాజికమైనటువంటి అవుట్కాస్ట్ చేయడం, బహిష్కరించడం అనేటువంటిది ఆ రోజు జరిగింది. అయితే ఇటీవల కాలం యాంటీరెట్రోవైరల్స్ వచ్చిన తర్వాత 2005 తర్వాత నుంచి ఎక్కువ మంది హెచ్ఐవి రోగులు యాంటీరెట్రోవైరల్స్ వాడడం మూలంగా ఇవాళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆరోగ్యం సంతరించుకొని మనం ఒకనాడు చూసినటువంటి ఎయిడ్స్ రోగులటువంటి పరిస్థితిలో ఇవాళ రావటం లేదు. చాలా ముందే అనేక సందర్భాల్లో హెచ్ఐవి వ్యాధిని నిర్ధారించి ఏదో హాస్పిటల్కి వెళ్ళడం, లేదా ఆపరేషన్ కోసం, లేకపోతే రక్తదానం చేసేటప్పుడు, లేదా గర్భం ధరించినప్పుడు, లేకపోతే ఏదైనా సుఖ వ్యాధి వచ్చినప్పుడు, లేకపోతే ఎంపాక్స్ లాంటి జబ్బులు వచ్చినప్పుడు, లేదా ఇతర ఏదైనా సమస్య వచ్చి టిపికల్గా లేకుండా మామూలుగా కాకుండా కొంచెం ఉధృతంగా ఉందంటే అనుమానం వచ్చి డాక్టర్ టెస్ట్ చేస్తే ముందే హెచ్ఐవి నిర్ధారించడం మూలంగా ఈ హెచ్ఐవికి
చికిత్సని చాలా ముందుగానే అందించడం మూలంగా గతంలో మనం చూసినటువంటి అంత దారుణమైనటువంటి పరిస్థితులు లేరు. ఇవాళ రేపట్లో హెచ్ఐవికి సంబంధించి చాలా వరకు సమాజం యొక్క దృక్పథం మారింది. ఇంకా మారాల్సిన అవసరం ఉంది. పూర్తిగా వాళ్ళని అన్ని రక్త మాంసాలు మానాభిమానాలు ఉన్నటువంటి మనుషులుగా గుర్తించి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇంతవరకు మీరు చేసిన పేషెంట్స్ అందరిలో ఎంతమందికి మీరు ట్రీట్మెంట్ చేస్తుంటారు? వాళ్ళలో ఎంతవరకు సక్సెస్ రేట్ వచ్చిందంటారు? నేను 2000 సంవత్సరంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఈ 24 సంవత్సరాల్లో దాదాపు 6000 మంది పైన పేషెంట్లను చూశాను. అంటే సక్సెస్ అంటే మ్యాక్సిమం సక్సెస్ ఉంటుంది. ఎక్కువగా వ్యాధి ముదిరిపోయిన పరిస్థితి, జబ్బు మెదడులోకి వెళ్ళిపోయిన పరిస్థితి, లేకపోతే అనేక చికిత్సలు అప్పటికే జరిగిన పరిస్థితులు, అలాంటి చోట్ల ఖచ్చితంగా పేషెంట్లని నేను కోల్పోయిన పరిస్థితులు ఉంటాయి. ప్రతి పేషెంట్ రికవర్ అయ్యేటువంటి పరిస్థితి ఏ జబ్బులోనూ ఉండదు, ఏ డాక్టర్ తోటి జరగదు. ఆ రకంగానే మ్యాక్సిమం పేషెంట్లకి నేను వైద్యం చేయగలిగాను. అయితే ఈ హెచ్ఐవికి సంబంధించి నాకు మొదటి నుంచి కూడా పూర్తి ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉంది. అంటే హెచ్ఐవి ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో మొట్టమొదట ఎయిడ్స్ కనిపెట్టినప్పుడు, గుర్తించినప్పుడు వాళ్ళలో న్యూమోసిస్టిస్ కారినై న్యూమోనియా అనేటువంటిది, లేదా ఇప్పుడు ప్రస్తుతం న్యూమోసిస్టిస్ జిరోవెసి అంటున్నాం, అలాంటి న్యూమోనియా చాలా అరుదుగా వచ్చింది. అరుదుగా చాలా కొన్ని సంవత్సరాలు కానీ ఒకటే చూడలేని పేషెంట్లు వచ్చేవాళ్ళు వాళ్ళు. కానీ ఇండియా వచ్చేటప్పటికి, లేదా పేద లేకపోతే వర్ధమాన దేశాల్లో వచ్చేటప్పటికి మన చుట్టూ ఏమున్నాయి ఆ జబ్బులే వస్తూ ఉంటాయి. మనకి ఎక్కువగా టీబీ జబ్బు, 100కి 60-70 మంది ఈ టీబీ జబ్బు పాలవుతూ ఉంటారు. అట్లనే అక్కడ అమెరికాలో వచ్చినటువంటి లేదా యూరోప్ దేశాల్లో వచ్చేటువంటి ఈ న్యూమోసిస్టిస్ న్యూమోనియా వంటివి మన దేశంలో చాలా చాలా అరుదు. ఇలాంటి స్పష్టత నాకు మొదటి నుంచి ఉంది. అట్లానే మనకి ఇక్కడ డయేరియాలు అవి ఉంటాయి. అలాగే అమెరికాలో లేకపోతే వాళ్ళకి అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళ పరిస్థితి వేరు. వాళ్ళకి కపోసి సార్కోమా అనే రకమైన స్కిన్ క్యాన్సర్ లాంటిది వస్తుంది. మనకి అవి చాలా అరుదైన విషయాలు. సో మనకి పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, అట్లానే బాగా అరుదైన జబ్బులు ఉంటాయి. హిస్టోప్లాస్మోసిస్ అని, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మ్యూకర్మైకోసిస్, క్రిప్టోకాకస్ అనేటువంటి జబ్బులు, ఇలాంటి రకరకాల హెర్పిస్, సైటోమెగలో వైరస్, రకరకాల జబ్బులు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా తక్కువ, మనకి కూడా ఉంటాయి. నేను కూడా ఇవన్నీ కేసులు చూశాను, అన్ని జబ్బులు చూశాను. అయితే వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నంత ఎక్కువగా మనకి ఇవి ఉండవు. ఎందుకంటే వాళ్ళకి మిగతా బ్యాక్టీరియల్ వైరల్ జబ్బులు చాలా తక్కువ. ఇవి మనకి తక్కువ. అంత బాగా దిగజారిపోయే పరిస్థితిలో కానీ వాళ్ళ వాతావరణంలో ఉన్న జబ్బులు పాల్పడరు వాళ్ళు. మనకేంటంటే ఈ హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి కొద్ది కాలంలోనే, ఒక 6-7-8 ఏళ్లలోనే తమ చుట్టూ ఉన్నటువంటి రకరకాల జబ్బులకి, న్యూమోనియా, బ్యాక్టీరియల్ న్యూమోనియా కానివ్వండి, ఈ టీబీ జబ్బులు, లేకపోతే విరేచనాలు, ఇలాంటి వాటికి గురవుతూ ఉంటారు. అంటే ఈ సంపన్న దేశాల్లో హెచ్ఐవి పేషెంట్లు చాలా దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వాతావరణంలో ఈ రోగకారక క్రిములు చాలా చాలా తక్కువ. అందుకని వాళ్ళు దీర్ఘకాలం ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తారు. బాగా తగ్గిపోయిన తర్వాత CD4 కౌంట్ 20, 30, 50 అట్లా తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి ఈ రకరకాల అరుదైనటువంటి జబ్బులు వస్తుంటాయి. మన దేశంలో అట్లా కాదు. మన దేశంతో సహా అన్ని వర్ధమాన దేశాల్లో కూడా ఈ అంటువ్యాధులు అనేటువంటివి చాలా సామాన్యంగా చాలా విస్తృతంగా ప్రబలంగా ఉంటాయి. సో ఒక్కసారి ఈ పేషెంట్ యొక్క CD4 కౌంట్, సాధారణంగా CD4 కౌంట్ మిల్లీలీటర్కి 500 నుంచి 1500 వరకు ఉంటుంది. ఒక 400కో 300కో తగ్గిపోయిన వెంటనే ఈ పేషెంట్ టీబీకో విరేచనాలకు అట్లా గురవుతుంటాడు. సో మన పేషెంట్లు తక్కువ కాలంలోనే, తక్కువ సంవత్సరాల్లోనే జబ్బులు పాలవుతూ ఉంటారు. 7-8 ఏళ్ళకి. అమెరికా వంటి దేశాల్లో ఒక 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళకి కానీ వీళ్ళకి జబ్బులుకి గురయ్యేటువంటి అవకాశం లేదు. మన పేషెంట్ల పరిస్థితి ఇది, ఆ పేషెంట్ల పరిస్థితి ఇది. మొదటి నుంచి నాకు ఈ స్పష్టత ఉంది. అందుకనే ఏదో అక్కడ లేని దాని కోసం వెతికేయకుండా ఇక్కడ ఉన్న సమస్య ఏంటనేటువంటి దాని మీద నాకు స్పష్టతతోటి ఆ రకమైనటువంటి మెరుగైన చికిత్స, ఒక నైపుణ్యమైన చికిత్స ఇవ్వడంతో నా పేషెంట్లు తక్కువ ఖర్చుతోటే తొందరగా రికవర్ అయ్యారు. మరో విషయం ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి జబ్బులకి మందులు ఇంకా కొన్ని జబ్బులకి ఇంకా పూర్తిగా లేదు. మన దేశంలో ఒక పేదరికంలో ఒక అదృష్టం అనుకోవచ్చు. ముందుకు ముందే అంతవరకు వెళ్లకుండా ముందుకు ముందే రకరకాల ఈ జబ్బులు ఏవైతే మన సమాజంలో ఉన్నాయో వాటికి చాలా వైద్యం ఉంది. ఒక టీబీ కానివ్వండి, లేకపోతే న్యూమోనియా కానివ్వండి, బ్యాక్టీరియల్ న్యూమోనియా కానివ్వండి, విరేచనాలకు కానివ్వండి, ఇలాంటి వాటిలన్నిటి కూడా పూర్తి మంచి వైద్యాలు ఉన్నాయి. సో ఆ రకంగా కూడా మనం పేషెంట్లు
చాలా ముందుగానే ఈ జబ్బుల్ని గుర్తించే పరిస్థితి ఉంది, వాళ్ళకి మెరుగైన వైద్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రకమైనటువంటి సమగ్రమైనటువంటి అవగాహనతో నేను వైద్యం చేయడం మూలంగా పేషెంట్లు చాలా వరకు హెచ్చు శాతం కోలుకుంటున్నారు. వాళ్ళు నా ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో 24 ఏళ్ల క్రితం నా దగ్గరికి వచ్చిన పేషెంట్లు ఇవాళకి కూడా అప్పట్లో చావు బతుకుల్లో బాగా సిక్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళకి వాళ్ళ పనిపాట్లు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటూ తమ వైద్యానికి కావాల్సినటువంటి ఆదాయాన్ని తామే సమకూర్చుకుంటూ ఉన్నారు. ఓకే సార్. ఎయిడ్స్ నిర్మూలనకి లేదా ఎయిడ్స్ వ్యాధి నివారణకి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? మీరు ఎలాగా ప్రజలకి మీరు ఏమన్నా చెప్తారా మీ మాటల్లో? నేను 1998 నుంచి 2000 మధ్య కాలంలో అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో వార్త దినపత్రిక 2వ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ, ఒక 40 లక్షల రీడర్షిప్ ఉండేది. దాంట్లో ఒక 40 ఆర్టికల్స్ పైన రాశాను 2 సంవత్సరాల కాలంలో. ఆ రకంగా తెలుగు అలాగే వయోజన విద్యా సంచికలు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరేట్లు లేకపోతే డిప్యూటీ డైరెక్టర్ వయోజన విద్యుల ద్వారా అనేక జిల్లాలకి ప్రత్యేక సంచికలు ప్రచురించడానికి నేను ఆర్టికల్స్ ఇచ్చాను. అట్లానే మొట్టమొదటిగా నేను రాసినటువంటి ఈ వ్యాసాలన్నింటినీ సంకలనం చేసి 2000 సంవత్సరంలో ఎయిడ్స్ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించాను. అది 10 ఏళ్ల కాలంలో 8000 కాపీలు వేశాను. ఆ రోజుల్లో ఇది ఎయిడ్స్కి సంబంధించి 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి బయాలజీ టీచర్లు క్లాసులు చెప్పేవారు ఎయిడ్స్ మీద అవగాహన పిల్లలకి. అది నా పుస్తకాన్ని వాళ్ళంతా కూడా ఒక ప్రామాణిక పుస్తకం కింద గ్రంథం కింద దాన్ని వాడుకుని చెప్పేవారు. అట్లనే ఇటీవల కాలంలో నేను 2022లో కోవిడ్ ఎయిడ్స్ నేను అనే పుస్తకాన్ని ప్రచురించాను. అది 4000 పైన ప్రతులు తెలుగు ప్రజలను చేరాయి. కోవిడ్ టైంలో నేను విస్తృతంగా ప్రజలకి ఈ జబ్బు గురించి సామాజిక మాధ్యమాల ద్వారా అట్లనే టీవీల ద్వారా పెద్ద టీవీ ద్వారా కూడా నేను సందేశాలు ఇచ్చాను. అవి దీని గురించి వాళ్ళకి ఒక భరోసా కల్పించాను, అవగాహన కల్పించాను, జాగ్రత్తలు కూడా ఏ రకంగా తీసుకోవాలనేటువంటిది వాళ్ళకి తెలియపరిచాను. ఇంకా 2024 మేలో హెచ్ఐవి ఎయిడ్స్ అని తెలుగులో పుస్తకం ప్రచురించాను. అట్లాగే 2024 జూన్లో హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్ అని అభివృద్ధి చెందిన దేశాల్లో ఎయిడ్స్ వ్యాధి యొక్క తీరుతెన్నుల గురించి ఒక పుస్తకాన్ని ప్రచురించాను. ఇంతవరకు పుస్తకాలన్నీ కూడా అమెరికాలోనో లేకపోతే యూరోప్లోనో ఏ రకంగా ఈ ఎయిడ్స్ జబ్బు ఉంది అని అంటే మన జబ్బు ఎక్కువ ఏదైతే టీబీ లాంటి జబ్బు గురించి విస్తృతంగా రాయడు. వాళ్ళకు వచ్చేటువంటి జబ్బులు ఏవైతే న్యూమోసిస్టిస్, న్యూమోనియా ఇట్లాంటి వాటి గురించి విపరీతంగా రాస్తుంటారు. ఆ అంతరాన్ని పూరిస్తూ నేను ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్ అని మన దేశంలో ఉన్నటువంటి ఈ జబ్బు గురించి విస్తృతంగా 24 చాప్టర్లతో రాశాను. 2024 నవంబరు జర్నల్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఈ లార్జెస్ట్ ప్రొఫెషనల్ బాడీ యొక్క పబ్లికేషన్ సంచికలో నా పుస్తకాన్ని ఒక పేజీలో పూర్తి పేజీలో నా పుస్తకాన్ని సమీక్షించారు. అది అత్యంత గౌరవప్రదమైన విషయం. ఈ అన్ని విషయాల్లో కూడా నాకు నా భార్య గీత పూర్తిగా వెన్నుదన్నుగా ఉండి నన్ను ప్రోత్సహిస్తోంది. ఆవిడ సహకారంతో నేను ఈ విజయాలు సాధిస్తున్నాను. ఖచ్చితంగా ఐ ఓ ఏ లాట్ టు హెర్. చాలా బాగా చెప్పారండి. ఇటీవల వచ్చిన లెనాకోపవర్ ఇంజెక్షన్స్ గురించి చెప్పండి. లెనాకాపవిర్ అనేటువంటిది హెచ్ఐవి ఎయిడ్స్ చికిత్సలో ఒక విప్లవం సృష్టిస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి రకరకాల మందులు ఏవైతే మేము ఎన్ఆర్టీఏస్, ఎన్ఎన్ఆర్టీఏస్, అట్లాగే ప్రొటేజ్ ఇన్హిబిటర్స్, ఇన్స్టీస్ ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. ఇవన్నీ కూడా కేవలం ఒక్క చోట మాత్రమే పనిచేస్తుంటాయి. అయితే లెనాకాపవిర్ అనేటువంటిది 3 చోట్ల పనిచేస్తుంది. హెచ్ఐవి వృద్ధి చెందేటువంటి దశల్లో 3 చోట్ల లెనాకాపవిర్ అనేటువంటిది పనిచేస్తుంది. ఈ లెనాకాపవిర్ని క్యాప్సిడ్ ఇన్హిబిటర్ అంటాం. ఏవైతే హెచ్ఐవికి సంబంధించిన వివిధ భాగాలు సంశ్లేషణ చెంది ఒక పూర్తి జీవిగా ఒక పొట్లం కడుతుంది అనుకుందాం మాట వరుసకి, అట్లాగా సంశ్లేషణ చెంది అది ఒక దగ్గరికి చేరేటువంటి సందర్భాన్ని వాటిని పట్టి ఉంచేదాన్ని క్యాప్సిడ్ అంటాం. ఆ క్యాప్సిడ్ అనేటువంటిది లేకపోతే వైరస్ పార్టికల్స్ అన్నీ ఒక చోట ఉండవు, అది వైరస్ పూర్తి వైరస్ కింద మనుగడ సాగించలేదు. కాబట్టి ఈ లెనాకాపవిర్ అనేటువంటిది క్యాప్సిడ్ ఇన్హిబిటర్, ఏదైతే ఈ వైరస్ని P24 యాంటీజెన్ అంటాం, ఆ రకంగా అది ఏర్పడకుండా అది చేస్తుంది. ఈ లెనాకాపవిర్ ఇంజెక్షన్ ఒక 6 నెలలకు ఒకటి, 26 వారాలకు ఒకటి చొప్పున ఈ ఎవరైతే డిస్కార్డెంట్ కపుల్స్, ఒక భర్త పాజిటివ్ అదే పార్ట్నర్ పాజిటివ్, లేడీ నెగిటివ్, అలాంటి వాళ్ళకి ఈ ఇంజెక్షన్, ఈ లేడీకి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు వీళ్ళు లైంగికంగా కలిసినప్పటికీ ప్రమాదవశాత్తు
కండం వాడకుండా కలిసినప్పటికి కూడా ఈ మహిళలకి ఈ హెచ్ఐవి అనేటువంటిది రాలేదు. ఈ లెనకాపావిర్ని ఒక వ్యాక్సిన్ తరహాలో వాడతాం. వాస్తవానికి ఇది ఒక ఇంజెక్షన్, ఒక ఔషధం, ఒక కెమికల్ కాంపౌండ్. కానీ వ్యాక్సిన్ లాగా జబ్బు రాకుండా ముందుకు ముందే ఇచ్చుకుంటే ఒక 6 నెలల పాటు 26 వారాల పాటు ఈ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది ఏదైతే ముందు జాగ్రత్తగా ఇచ్చేటువంటిది. అట్లనే చికిత్సలో ఎవరైతే ఈ పేషెంట్లు ఒక 30 ఏళ్ళు గాను 40 ఏళ్ళు కానీ హెచ్ఐవి జబ్బుతో ఉండి రకరకాల మందులన్నీ కూడా అన్ని వాడేసిన తర్వాత ఏ మందులు పనిచేయనటువంటి పేషెంట్లకి ఈ లెనకాపావిర్ ఇంజెక్షను, దీంతోపాటు రిల్పివిరిన్ అనేటువంటి ఎన్ఎన్ఆర్టీ అంటాం మేము, ఆ 2 ఇంజెక్షన్లు ఇవ్వడం మూలంగా వాళ్ళ యొక్క హైలీ డ్రగ్ ఎక్స్పీరియన్స్, ఏ మందులు పనిచేయని వాళ్ళకి ఈ మందులు పనిచేస్తున్నాయి. సో ఈ లెనకాపావిర్ అనేటువంటిది ఇటు అన్ని జబ్బు బాగా ముదిరిపోయి అన్ని రకాల మందులు వాడేసిన పేషెంట్లకి పనిచేస్తుంది. అట్లనే జబ్బు రాకుండా ఒక టీకా తరహాలో ఈ హెచ్ఐవి వ్యాప్తి చెందకుండా జబ్బు లేని మనిషికి ఈ 6 నెలలకు ఒకసారి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం మూలంగా జబ్బుకు గురి కాకుండా వాళ్ళని రక్షిస్తూ ఉంది. ఈ లెనకాపావిర్ హెచ్ఐవి యొక్క వ్యాధి నిరోధాన్ని చాలా భవిష్యత్తులో పూర్తిగా మార్చబోతుంది. ఎయిడ్స్ రోగి ఎన్ని సంవత్సరాల వరకు బతుకుతారంటారు? హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు నిరంతరంగా మందులు వాడుతూ ఉంటే దాదాపు ఇతర సామాన్య ప్రజల్లాగే జీవితకాలం జీవిస్తారు. ఉదాహరణకి అమెరికాలో వాళ్ళ సగటు ఆయుష్ ప్రమాణం 80 సంవత్సరాలు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల సగటు ఆయుష్ ప్రమాణం 72 సంవత్సరాలు. అంటే దాదాపు 90% ఈ సాధారణ ప్రజానీకపు ఆయుష్ ప్రమాణాన్ని ఈ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు అందుకున్నారంటే ఖచ్చితంగా ఈ మందులు సక్రమంగా వాడుతుంటే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు కూడా దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ గురించి కూడా కాస్త చెప్పండి. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి చికిత్సగా లేదా టీకాగా అనేక రకాలైన ప్రయోగాలు జరుగుతున్నాయి. నిజానికి పూర్తి చికిత్స, నివారణ చికిత్స లేదా క్యూర్ పరిశోధనలు అనేటువంటి కొంచెం ఆశావాహంగా ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ అనేటువంటిది రూపొందించడానికి అనేక రకాలైనటువంటి అవరోధాలు ఉన్నాయి. ఉదాహరణకి హెచ్ఐవి అనేటువంటిది హ్యూమన్ జీనోమ్లో, మనిషి యొక్క జన్యువులో భాగమైపోతుంది. దాని మూలంగా దాన్ని పూర్తిగా నిర్మూలించడం అనేది కష్టమవుతుంది. ఇంకొక అంశం ఏంటంటే టీకా అనేటువంటిది ఒక ప్రామాణిక రూపాన్ని తీసుకుని దాన్ని బట్టి ఒక టీకాను తయారు చేస్తారు. ఎప్పుడైతే ఒక ప్రామాణిక రూపాన్ని తీసుకుని తయారు చేస్తారో అతి కొద్ది కాలంలోనే దాన్ని తట్టుకునేటట్టుగా మార్పులు చేసుకుంటుంది హెచ్ఐవి. హెచ్ఐవి యొక్క రూప మార్పిడి అనే శక్తి అనేటువంటిది, ఏదైతే జెనెటిక్ మ్యూటేషన్స్ అంటాం, మార్ఫాలజీలో దాని యొక్క రూపంలో ఉండేటువంటి మార్పులు చేసుకునేటువంటి శక్తి, ఆ మ్యూటేషన్స్ శక్తి సృష్టిలో ఉన్నటువంటి అన్నిటికంటే అత్యధికం అన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక పోలిక చెప్పాలంటే, మనిషిలో ఒక 2 లక్షల సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చిందో, ఎంత పరిణామ క్రమంలో మార్పు వచ్చిందో అంతటి మార్పు హెచ్ఐవి, అంత శాతం మేరకు హెచ్ఐవి కేవలం 2 ఏళ్లలో సంతరించుకోగలుగుతుంది. అందువల్ల ఒక ప్రామాణిక రూపాన్ని తీసుకుని దానికి వ్యాక్సిన్ అంటూ తయారు చేస్తే వెంటనే దాన్ని తట్టుకునేట్టుగా తయారవుతుంది. ఈ రకమైనటువంటి ఈ డైవర్సిటీ, అట్లనే ఈ మ్యూటేషన్ శక్తి మూలంగా హెచ్ఐవికి వ్యాక్సిన్ రూపొందించడం అనేటువంటి కష్టంగా ఉంది. అయితే హెచ్ఐవి క్యూర్ పరిశోధనలు, ఏదైతే హెచ్ఐవిని పూర్తిగా నిర్మూలించేటువంటి పరిశోధనలు మాత్రం చాలా ఆశావహంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా హెచ్ఐవి యొక్క జీన్స్ మనిషి యొక్క జీన్స్లో కలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ జీన్స్ నుంచి అవి కట్ చేసి తీసేసేటువంటి టెక్నాలజీని క్రిస్పర్ కాస్9 అట్లాంటి ఎక్స్వివో కటింగ్ ఇట్లాంటివన్నీ కూడా, ఎక్సిషన్ అన్నీ కూడా బాగా ఆశావాహంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక మనిషికి, మానవులకి సింగిల్ జీన్ మ్యూటేషన్తో వచ్చేటువంటి కొన్ని జబ్బులకి, ఉదాహరణకి సికిల్ సెల్ ఎనీమియా అంటాం, ఒక రక్తంలో ఉండేటువంటి కణం యొక్క మార్పు ఉండి దానివల్ల వాళ్ళకి రక్తం గట్టుకట్టుకోవడం అది అవుతుంటుంది, స్ట్రోక్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఆ చికిత్స సింగిల్ సెల్ మ్యూటేషన్ని అది మార్చుకోవడం మూలంగా ఆ సింగిల్ జీన్ మ్యూటేషన్ని ఈ క్రిస్పర్ కాస్9 వంటి టెక్నాలజీతో మార్చగలుగుతున్నాం, పూర్తి నిర్మూలన. ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి రానున్న కొద్ది సంవత్సరాల్లో హెచ్ఐవి యొక్క జీన్స్ను కూడా మనిషి జీన్స్లో కలిసిపోయిన వాటిని కట్ చేసి తీసే పరిస్థితి ఉంది. ఈ క్యూర్ పరిశోధనలు అయితే ఆశావాహంగా ఉన్నాయి. ఇంకా అనేక రకాలైన మొడాలిటీస్ని ఇప్పుడు బాగా లోతుగా అధ్యయనం చేస్తున్నారు, పరిశోధిస్తున్నారు.
ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులకి ఎయిడ్స్ గురించి అవగాహన చాలా వివరంగా విశ్లేషించి చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.